హాయ్ ఫ్రెండ్స్. నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్ చూసాక రమ్య చాలా హుందాగా ఎళ్ళిపోయిందేమో బయటికి. అంటే ఆ మాట్లాడిన కొన్ని మాటలు. సో, ఏంటమ్మా ఇంత ఎర్లీగా ఎళ్ళిపోతావనుకుంటే, ప్రతి వీకు నన్ను నామినేట్ చేస్తారని తెలుసు సార్ నాకు. నేను అవుతా అనుకున్నా. కానీ ఇంత తొందరగా అయితే వెళ్ళాలనుకోలా. అలా అని చెప్పి నాకు అత్యాస లేదు. నాకు ఎంతవరకిస్తే దేవుడు అంతవరకి. 2 వారాలు 2.5 లక్షలు, 5 లక్షలు. అంటే నేనిది యాడ్ ఆన్ చేశానులే. ఆహ్, అట్లా ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు చూస్తే చాలా మెచ్యూర్డ్‌గా అనిపించింది. ఎక్కడే గాని డ్రామా లేదు. ఆ! ఇంకా ఎళ్ళిపోతుంటే ఓవర్‌గా మాట్లాడటము, జాగ్రత్తరా అది ఇది ఇయన్నీ లేవు. ఈ హంగామా లేదు. ఆ! ఈ ఆర్టిఫిషియల్ వ్యవహారాలు కనిపియలా. వచ్చింది. ఆల్ ది బెస్ట్ సంజన గారంది. ఆమె సేవయ్యాక టక వచ్చింది యాజ్ యూజువల్. డిమాండ్ పౌండ్ ముందు నుంచి తెలియటం మూలాన బాగా ఆడు. ఓవర్ ఎమోషన్‌కి గురిగాకు. బాగా అంటే ఆమె మీకు తెలుసో తెలీదో డిమాండ్ పౌండ్ ముందే తెలుసు రమ్యకి. అది చాలా సార్లు మనము చూసాం షోలో. చాలా ఓవర్ హెల్ప్ చేస్తాడు సార్ అనటం మూలాన డిమాండ్ పవన్ క్యారెక్టరిస్టిక్‌లో ఒక క్యారెక్టరిస్టిక్ ఏమో చెప్పినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఇక్కడే కాదు ఆయన గురించి బయట కూడా తెలుసు కాబట్టి, ఒక వ్యక్తి విషయంలో నువ్వు టూ మచ్ ఎమోషనల్ నీ గేమ్ పాడు చేసుకోకు అన్నట్టు చెప్పినట్టు అనిపించింది. మొత్తానికి తను ఎలిమినేట్ అయిన వే చూస్తే అంటే ఎంత హుందాగా ఎళ్ళిపోయిందో చూస్తే మాత్రం సూపర్ అంతే. నాగార్జున సార్ అన్నట్టు 25 ఏజ్ అయినా సరే చాలా మెచ్యూరిటీలో అంటే కొంతమంది చూసాం మనం 'బిగ్ బాస్' చాలా సీజన్స్. కింద పడి అరణ్య రోదన చేస్తారు, ఏడ్చేస్తారు, నేను ఎళ్ళనంటారు. నాకింకా ఆ ఇంట్లోనే ఉండాలంటారు. నేనసలు ఏదో అనుకున్నా అంటారు. అసలు మనం మనం ఈ భూమి మీదకి ఉండటానికే రెంట్‌కొచ్చాం. అసలు మనం బతికే బతుకే మన జీవితమే జస్ట్ మనం రెంట్ హౌస్‌లో ఉన్నట్టే మన లైఫ్ అనేది. మళ్ళా ఆయన ఇప్పుడు పిలిస్తే అప్పుడు ఎళ్ళాల్సిందే. ఈ ఇంత పెద్ద రెంట్ హౌస్ ముందు ఆ 'బిగ్ బాస్' హౌస్ ఎంత? కొన్ని వారాలేగా. అఫ్‌కోర్స్ కొంత ఎమోషన్ ఉంటది. దాన్ని మించిన ఎమోషన్స్ మనం చాలా చూస్తాం. బట్ నో డ్రామా, నథింగ్. సింపుల్, ప్లెయిన్, స్ట్రెయిట్ ఫార్వర్డ్ అన్నట్టు అనిపించింది. ఈ అమ్మాయి చాలా గ్రేస్‌ఫుల్‌గా ఎళ్ళిపోయింది. సో, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ రమ్య. ఇదొక్కటే చెప్పగలం మనం అంతే. సో, ఇంకొకటేమనిపించిందంటే ప్రతి మ్యాటర్‌లోనూ కొంతమందిని ఇన్వాల్వ్ చేయటం వల్ల ఇది యాజ్ యూజువల్ కొంతమందికి ఫీల్ అవుతున్నారబ్బా! నాకర్థం కాదు. మీకు తనూజ ఏం చేసినా తప్పేనా? కళ్యాణ్ ఏం చేసినా తప్పేనా? లేపోతే ఇంకొకరు ఏం చేసినా తప్పేనా అంటే, ఇంతమంది షోలో ఉన్నప్పుడు 13 మందిలో నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు నీ రిఫ్లెక్షన్ లేకపోతే నీ డిస్కషన్ పాయింట్ ప్రతిసారి ఐదర్ తనూజ ఆర్ కళ్యాణ్ ఆర్ సుమన్ శెట్టి. ఈ మధ్య కొత్తగా సుమన్. అక్కడ స్పేస్ లేకపోయినా ఆయన తెస్తున్నారు. సుమన్ డాన్స్ చెయి. సుమన్ అనేది కామెడీ చేస్తున్నాడు. ఓకే. ఒక ఎక్స్‌టెంట్ వరకు ఓకే. ప్రతి దాంట్లో సుమన్‌కి సెపరేట్ ఏవి సుమన్‌కి సుమన్ గురించి దొంగ, 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 దొంగ అని. ఏం దొంగతనాలు ఇంకేం చేయలేదు ఇన్ని సీజన్స్‌లో. సో, ఇట్లా రీతూని ప్యాంపర్ చేయటం. నేనెందుకు చెప్తా అంటే ప్రతిసారివి అంటే మీరు ఎవరైతే ఫీల్ అవుతున్నారో నేను ఎందుకిలా చెప్తున్నానని హౌస్‌లో 14, 15 మందున్నప్పుడు అందరూ ఒకటేనండి. ఓకే. సో, అస్సలు గుర్తింపు రాకుండేవోళ్ళు ఇప్పుడు నీకు హౌస్‌లో గుర్తింపు ఎవరికివ్వాలి? మనం గుర్తింపు ఇచ్చినా ఇవ్వకపోయినా గుర్తింపు తెచ్చుకునే బ్యాచ్ ఒకరుంటారు. నీ ఓదార్పు గాని, నీ పుషింగ్ గాని నువ్వెవరికైనా ఇస్తే మరీ లోలో ఉండి వాళ్ళ గేముని ఆడటానికి ఇబ్బంది పడతా, చిన్న ఇన్ఫీరియారిటీలో బతుకుతా, అయ్యో! నా గురించి బయటేమనుకుంటున్నారని ఇబ్బంది పడతా, అటువంటి వాళ్ళకి నాకు సార్ వచ్చి, "నువ్వు అలా అనుకోకు నువ్వు బాగా ఆడుతున్నావమ్మా. కీప్ గోయింగ్. కంటిన్యూ లైక్ థిస్" ఇలా అంటే 1000 ఏనుగుల బలం వస్తాయి. నువ్వు పొగిడినోళ్ళనే పొగుడుతా ఉంటే అసలు కొంతమందికి అక్కడ ఏం చేయాలో అర్థం కాదు. అసలు వాళ్ళు ఎందుకొచ్చారా? ఏంటా? వాళ్ళ గమ్యం ఏంటి? ఏందిరా మనల్ని పట్టించుకునేవోళ్ళు లేరా ఇక్కడ? అన్న ఫీలింగ్‌కి రారా? రారా? ప్రతిదీ అద్భుతమే. మిగిలినోళ్ళు ఏం చేసినా ప్రతిదీ అద్భుతమే. ఆ అద్భుతాల్ని మనం ప్రశ్నించామనుకో, వై కావాలని మీరు అట్లా అంటున్నారేమో కళ్యాణ్ విషయంలో అన్నట్టు అంటారు. ఎందుకుంటది కళ్యాణ్‌కి మనకేమన్నా పగలున్నాయా? తనుజాకి నాకేమన్నా పగలున్నాయా? అంటే అక్కడ 'బిగ్ బాస్' షో అలా అలా ఉన్నప్పుడు ఆబ్వియస్‌గా ఇప్పుడు రీతుని ఎంత ప్యాంపర్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ప్యాంపర్ చేసినంత వరకు బాగానే ఉంటది. రీతు, డెమాన్ విషయంలో చివరికి బొక్కబడేది ఎవరికి? డెమాన్‌కేగా పాపం. ఆ కుర్రాడు బాగా ఆడుతున్నాడు. సో, ఏదో ఒక రోజు ఓటింగ్ తక్కువ పసక్కన పో పో అంటారు. ఇప్పుడు ఇటువంటోళ్ళకి హెల్ప్ చేయడానికి ఎలాగో మీ మీ అండ ఉంది. ఇటువంటి పాయింట్లు మనం చెప్పామనుకో, కొంతమందికి బాధ కలిగిద్ది. వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్ గురించి చెప్పినప్పుడు మాత్రం ఏమనిపియదు గానీ, నచ్చని పాయింట్లు చెప్పినప్పుడు బాగా ఫీల్ అవుతారు. ఇంకంతే ప్రతి సీజన్ ఉండేదే ఇది. యాహ్!
ఒక లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. సారీ ప్లీజ్ ఒక లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. సో దట్ వీడియోకి రీచ్ ఎక్కువుంటది. యాహ్! రీతు, తనూజ సేవ్ అవుతారు. సేవింగ్ ఆర్డర్ ప్రకారం. ఇంకా విపరీతంగా నవ్వు, విపరీతంగా అల్లరి, ఐ లవ్ యూ సార్, లవ్ యూ చెయ్యాల్సిన దానికంటే ఓవర్ బోర్డ్ జాస్తి. అట్‌లీస్ట్ తనూజ చాలా ఇటువంటి విషయాల్లో కొంచెం క్వైట్ ఉంటది. నాగ్ సార్ వచ్చినప్పుడు వీకెండ్ ఎపిసోడ్స్‌లో భరించలేను తెలుసా రీతూని. అమ్మో! నిజంగా ఫస్ట్‌లో ఎవరో అన్నారు. "ఆ అమ్మాయి నీ రూపంలో వచ్చినట్టుందమ్మా" అని హైపరాది అనుకుంటా. విష్ణుని ఆహ్, విష్ణు బాగా నవ్విద్ది గదా! ఊరకూరకనే. సో, అట్లానే నవ్వితే నాకేదన్నా కొంచెం కంటెంట్ వస్తదనుకుంటదో ఏమో! అవసరం లేనప్పుడు గూడా పక 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 నవ్వులు. నాకు సార్ అంటాడు గూడా అప్పుడప్పుడు. అయినా గాని హ్మ్. ఇంగంతే మనమేం చేయలేం. సీజన్ 9 స్పెషాలిటీ. 'నీతు, తనూజ' ఇద్దరు సేవ్ అవుతారు. కళ్యాణ్ మళ్ళా. నిన్న అయిపోయిందిగా మళ్ళా ఈరోజు. కళ్యాణ్ సేవ్ అయిపోయాక చెప్తానన్నావు గదా! ఏం జెప్తావు? అంటే ఆహ్, లేదు సార్ అది ఇది అంటే, లేదు లేదు ఇక్కడ మీరు మొహమాట పడుతున్నారు. కన్ఫెషన్ రూమ్‌కి రమ్మంటారు. తర్వాత యాక్టివిటీ రూమ్‌కి రమ్మంటారు. యాక్టివిటీ రూమ్‌కొచ్చి పిలుస్తారు. ఇక్కడ నేను జెప్పేదేందంటే, నేను మొత్తాన్ని సమ్ అప్ చేసి చెప్తున్నా. ఆయన చెప్పాలనుకుంది సారీ అంటబ్బా! సారీ ఎందుకు చెప్పాలనుకున్నా అంటే, ఈ అమ్మాయిని ఒక 1 వీక్ నెగ్లెక్ట్ చేశాడంట. నెగ్లెక్ట్ ఇన్ ది సెన్స్ ఇప్పుడు తనూజ అప్పుడప్పుడు అంటది కదా! ఎవరో చెప్పిన మాటలు విని కొంతమంది దూరం పెడతారు మనుషుల్ని. అది కొంచెమైనా ఆలోచించాలి గదా! అని తనూజ అంటది గదా! తిననేదేందంటే, ఆ వీడియోస్ అవన్నీ చూపిస్తారు గదా! అక్కడి నుంచి నేనైతే కొంచెం దూరంగా ఉన్నమాట వాస్తవం. ఎంత దూరంగా ఉన్నానంటే కనీసం భరణి గారు వెళ్తుంటే, ఆ అమ్మాయి ఎక్కెక్కి ఏడుస్తున్నా, ఓదార్చలేనంత లిటరల్‌గా నా 2 చేతులు జేబుల్లో పెట్టుకున్నాను. మళ్ళా నేనెక్కడ మాట్లాడితే, ఎక్కడ ఏం జేస్తే మళ్ళా ఏది అంటారో ఏమోనని. సో, దానివల్ల చాలా, చాలా మిస్‌అండర్‌స్టాండింగ్స్ అంటే చాలా అంటే అవ తనూజకి అవసరమైనప్పుడు, బాధలో ఉన్నప్పుడు నేను లేను అన్నట్టు చెప్తాడు. ఇక నుంచి అలా ఉండను. ఓకే. సో, నాకది చాలా బాధ కలిగించిన విషయం. నేను ఎందుకనుకున్నానంటే సార్, ఒకవేళ నేను ఎలిమినేట్ అయ్యి మీ ప్లేస్‌లో లక్కీగా నేను సేవ్ అవ్వబట్టి సరిపోయింది. నేను ఎలిమినేట్ అయ్యి మీ పక్కనుంటే, నేను ఇద్దరు వ్యక్తులకి సారీ చెప్పాల్సొచ్చేది. ఒకటి తనూజ అండ్ ఇంకోటి ఇమ్మాన్యుల్‌కి. సో, అసలు విషయం ఇంకోటి చెప్తాడు. నాకు నా ఆయన రిలేషన్‌లో ఉన్నప్పుడో, లేపోతే ఆయన క్రషో ఎవరో, ఆ అమ్మాయి సేమ్ తనూజలాగా ఉంటదంట. అందుకని తనూజకి ఏమన్నా బాధ కలిగినా, లేపోతే తనూజ కొంచెం బాధల్లో ఉన్నా, కొంచెం ఆయనకి కొంచెం ఎమోషనల్‌గా ఫీల్ అవుతాడంట. సో, అది చెప్తా. నేనైతే దేవుడిని ఒకటే కోరుకున్నాను సార్. తనూజకి ఫీవర్ పాజిటివ్ రాకూడదని. అంత గట్టిగా కోరుకున్నానంట. కోరుకుంటే ఆ అమ్మాయి సింపుల్‌గా వచ్చి నాకు 2 కాఫీలు తాగితే ఇలా అయిద్ది అన్నట్టేదో చెప్పిందంట. అయితే ఇదా? ఇదేముంది ఇది మామూలుగా చెప్పొచ్చు కదా! ఈ విషయాలన్నీ అంటే తనుజ కూడా అంటది, ఇవన్నీ నాకు ఆల్రెడీ చెప్పాడు సార్ అన్నట్టు అంటది. అప్పుడు కళ్యాణ్ ఏమంటా అంటే అదే మెయిన్ సారీ. ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నావా ఇవన్నీ గాకుండా అంటే, అది ఫ్లోలో జెప్పేస్తాను ఏదో అంటాడు. అంతే గదరా! అది ఆన్ ద ఫ్లో వచ్చేస్తది సార్ ఇది జెప్పేస్తాను అన్నట్టంటే, తనూజ ఏమంటదంటే, తనూజ వెంటనే క్యాచ్ చేసింది. తనూజ కొంచెము క్లవర్ ఇమ్మాన్యుల్‌తో సారీ మన పవన్ కళ్యాణ్‌తో పోల్చుకుంటే. ఇంకేమన్నా చెప్పాలా అంటే, ఇంకేమన్నా ఉన్నా వద్దులే సార్ అన్నట్టు అంటది. గబక్కన ఆయన ఎక్కడ మళ్ళా ఛాన్స్ ఇచ్చాడు గదా! మనం ఇద్దరమే ఉన్నాం గదా! అని జెప్పి ఆయన మళ్ళా ఓపెన్ అయ్యాడనుకో, ఎందుకని? వద్దు సార్ అన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఓపెన్ అవుతాడు గదా! తనుజ దగ్గర. వద్దు సార్ అన్నట్టు అంటది. కొంచెం మెచ్యూర్డ్‌గానే బిహేవ్ చేసిందక్కడ. ఆ తర్వాత ఆ! తనూజ హ్మ్. ఇక్కడ ఇది ఓవరాల్‌గా సీన్ అన్నమాట. ఇక్కడ మొత్తానికి ఆయన చెప్పాలనుకుంది సారీ అంట. ఆ సారీ అయితే అక్కడే చెప్పొచ్చు కదా! ఎందుకంటే, "వద్దులే సార్ ఎందుకు ఇక్కడ ఏం చెప్పినా కొంచెం చాలా పెద్ద విషయాలవుతాయి" అది ఇది అని చెప్పి ఒక హిందీ డైలాగ్ ఏదో కొడతాడు. ఆహ్, ఏ ఏందిరా డైలాగు? ఏదో ఆ! ఏదో అంటారులే అది. అది పెద్ద ఇంపార్టెంట్ డైలాగ్ గాదు. అంటే మనం చిన్నది మాట్లాడినా చాలా పెద్ద విషయం అయ్యిద్దన్నట్టు అది ఆ సెన్స్ అనమాట. ఆయన చెప్పాలనుకున్నది సేమ్ అవ్వంగానే సారీ. సో, మనస్ఫూర్తిగా ఆయన ఫీవర్ పాజిటివ్‌గా ఉండకూడదని కోరుకున్నా అంట. పాజిటివ్ రాకూడదు అని. నేనిందాక పాజిటివ్ రావాలన్నానా? రాకూడదని చెప్పా కదా! సారీ. ఫీవర్ పాజిటివ్‌గా రాకూడదు. మంచిగా ఉండాలి తనుజ అన్నట్టు కోరుకున్నాడు. అది అయిపోయింది. ఓకేనా? ఆ తర్వాత తనూజని ఇంక అక్కడే ఉండమంటాడు. ఉండమని ఇమ్మాన్యుల్‌ని సారీ కళ్యాణ్‌ని ఎళ్ళిపోమంటాడు. ఎళ్ళిపోమన్నాక తనూజని అడుగుతాడు. "ఏమ్మా నీకేమన్నా ఇబ్బందుందా?" అంటే ఇండైరెక్ట్‌గా అడిగాడు. "నువ్వేమన్నా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నావా?" "అదేమి లేదు సార్. తను నా గురించి తెలుసు. వాడికి నేను చాలా సార్లు చెప్పాను" అన్నట్టు అంటది. ఇక్కడేం లేదబ్బా! ఇక్కడేంటంటే ఒక
క్లియర్ కట్ బాండ్ వాళ్ళిద్దరిది ప్యూర్ ఫ్రెండ్‌షిప్ అన్నట్టు చూపిస్తున్నాడు. విచ్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. ఇంక మనం గూడా దాన్ని ఎక్కువ డ్రాగ్ జేయటానికి ఆహ్, అంత స్కోప్ లేదక్కడ. ఎందుకంటే స్కోప్ ఉందా లేదా అనేది పక్కన పెడితే, వాళ్ళిద్దరూ ఇది అని బిగ్ బాస్ ప్రయత్నం జేస్తున్నాడు. మోరోవర్ ఏందంటే, ఈ అమ్మాయి గూడా క్లియర్‌గా నేను చెప్పాను అన్నట్టు అంటుంది. సో, కళ్యాణ్ ఇక్కడ ఇక్కడ ఈళ్ళిద్దరి విషయాల్లో ఏదైనా తప్పు పడితే, కళ్యాణ్ తోటి ఈరోజు చెప్పించిన మాటలు గూడా ఏంటి, నేనలా అనుకోవటానికి కారణం ఏందంటే, నా రిలేషన్‌లో ఉన్నప్పుడు ఒక అమ్మాయో రిలేషనో ఏదో అంటాడు గదరా! ఆ! ఆ అమ్మాయి గూడా తనూజ తనూజ లాగానే ఉంటదని అట్లా జెప్పాడు. సో, ఇంకా, ఇంక దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి అందరూ. ఒక క్రిస్టల్ క్లియర్ క్లారిటీ మేమిస్తున్నాం అని బిగ్ బాస్ టీమ్ చెప్పారు. అది మ్యాటర్. ఓకేనా? ఇది చాలా సార్లు రిపీటెడ్‌గా చెప్పే ప్రయత్నం అయితే జేశారు గాబట్టి, వాళ్ళది మంచి ఫ్రెండ్‌షిప్ బాండ్ అని క్రిస్టల్ క్లియర్‌గా చెప్పారు. సో, అది మ్యాటర్. అంతే మ్యాటర్ ఇంక. ఓకే. ఆ తర్వాత ఆహ్, తనూజని అక్కడే ఉండమని చెప్పి మిగిలినోళ్ళని రమ్మంటాడు. ఎందుకంటే నిన్న నలుగురికి గేమ్ పెట్టాలిగా. ఈ గేమ్‌లో ఫస్ట్ తనుజ ఆడిద్ది. తర్వాత ఆ రింగేస్తది. అయిపోయాక అక్కడ గాని చూస్తే అది సరిగ్గా పెట్టదు. అంటే ఆహ్, ఏం పెట్టదు. ఆ అలైన్‌మెంట్ సరిగుండదు. ఆ! స్టార్స్ అలైన్‌మెంట్ సరిగ్గా ఉండదు. అది క్వెషన్ చేస్తాడు. డిమాండ్ పౌల్ క్వెషన్ చేస్తే సంచాలక్‌గా మాధురి. ఇంక మాధురి అంటే తెలిసిందే గదా! ఆయనేమంటా అంటే, "మీకేమన్నా అబ్జెక్షన్స్ ఉన్నాయా?" అని అడుగుతాడు. డిమాండ్ పవన్ అబ్జెక్షన్స్ అని చెప్పి అక్కడ బాగా అలైన్‌మెంట్ సరిలేదు అంటే, సంచాలక్ డెసిషన్ ఈస్ ఫైనల్ అంటాడు. ఓకే. ఫైన్. సో, అట్‌లీస్ట్ ఒక సీజన్ కన్నా ఒక రూల్ ఫాలో అవ్వాలిగా. ప్రతి సీజన్‌కి మార్చడం కాకపోయినా అట్‌లీస్ట్ ఒక సీజన్‌కి ఒక రూల్ ఉండాలిగా. ఇదే సీజన్‌లోనే నాకు సార్ చెప్పాడు ఒకసారి మొన్న. ఆ సిట్యుయేషన్ నాకు గుర్తు రావటం లేదు. ఏం చెప్తా అంటే, సంచాలక్ ఫైనల్ అన్నా, సంచాలక్ తప్పు చెప్తే ఖచ్చితంగా నిలబడి సంచాలక్ తప్పని ఎదిరించే హక్కు మీకుండాలి. అప్పుడే గదా! సంచాలక్ అన్ని విషయాల్లో కరెక్ట్ ఉండడు గదా! తర్వాతొచ్చి మేము చూసుకుంటాం అన్నట్టన్నాడు. ఇప్పుడు ఆయనున్నప్పుడే ఆయన తప్పు చెప్తుంటేనేమో సంచాలక్ ఈస్ ఫైనల్ అన్నాడు డిమాండ్ పవన్. ఇంక ఏం చెప్పాలి? చూడండి కన్‌ఫ్యూజ్ అవుతారా లేదా అక్కడుండేవాళ్ళు? ఒక్క కేసులోనేమో సంచాలక్ తప్పు చెప్పినా గాని నువ్వు ఒప్పుకుంటావా? నో. యూ హావ్ ఎవ్రి రైట్ టు ఆన్సర్ సంచాలక్. ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాజిబుల్ దెన్ సెకండ్ లెవెల్ ఈస్ లైక్ యూ నీడ్ టు కాంటాక్ట్ మీ అన్నట్టు అంత గట్టిగా చెప్పిన నాకు సార్ ఇక్కడ ఇంగంతే. తర్వాత ఇక్కడ గోల్డెన్ బజరు తనుజకొస్తది. తనుజకొచ్చాక ఆమెకి 3 పవర్‌లిస్తారు. డైరెక్ట్ నామినేషనా? లేకపోతే ఇన్విజిబుల్ పవరా? లేకపోతే వర్క్స్ రిలేటెడ్ ఏదన్నా అంటే డైరెక్ట్ నామినేషన్ ఇచ్చేయమన్నట్టు అక్కడ ఒక చిన్న సైగలాగా ఇట్లా వాళ్ళేదో నవ్వుకుంటా ఉన్నట్టు సరదాగానేలే. హ్మ్. అంటే డైరెక్ట్ నామినేషను పెట్టేస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఆహ్, ఇమ్మాన్యుయల్‌ని ఆ ఇన్విజిబుల్ కోసం తెమ్మంది అట్లానే ఉంటది కదా! "ఏయ్! దీని పని ఇంకా అయిపోలేదు. ఇన్విజిబుల్ అవ్వాలనుకుంటున్నారు" అంటే, సంజన గారిని "నువ్వు హౌస్ మొత్తాన్ని కన్విన్స్ చెయ్యి. అప్పుడు నీకు ఇన్విజిబుల్ పడదు" అన్నట్టు అంటాడు. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే సంజనాని కొంచెం వాంటెడ్‌లీ అంటే ఆహ్, కొన్ని ఓకే గాని ఆమె దొంగతనాలు చేస్తే ఓకే. వాటికి చిన్న చిన్న క్లాసులు ఇస్తున్నారు. ఓకే. నేను కూడా అన్నా ఇవ్వాలి అని. కానీ అవసరానికి మించి అంటే ఇప్పుడు ఒక 420 ట్యాగ్ ఇవ్వటం అంటే ఏ ఏం 420 ట్యాగ్ ఎందుకివ్వాలి? నీకు చాలా ట్యాగులు ఇస్తున్నానమ్మా అని నిన్నంటాడు చూడు 420 ట్యాగు. ఈ ఇన్విజిబుల్ అంటే తీసేయి. ఏదైనా ఒక పెద్ద దొంగ అన్నది గుడ్లప్పుడేసేశారు. అంటే ప్రతి వారం ఏదో కొంచెం ఈ మధ్య సంజన గారిని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారేమో! అంటే అవసరమైన దానికంటే. ఇంక తప్పులు వేరే చేసినా ఇట్లానే బిహేవ్ చేశారా అంటే అది వేరు. ఆమె నోరు జారలేదంటే నోరు జారిందండోయ్! మళ్ళా ఆమె అన్నీ కరెక్ట్ అని గాదు. ఆమె కొన్ని మాటలు రోడ్ రోలర్ అనే మాట గాని అవి తప్పు అనకూడదు. సో, అక్కడ క్లాస్ పీకారు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ గూడా ఇలా చేయటం వల్ల ఏంటో అర్థం గావట్ల. సంజన గారి అంటే ఆమె నుంచి ఇంకా ఎక్కువ గేమ్‌ని కోరుకుంటున్నారా? ఆమె నుంచి గేమ్ కోరుకుంటున్నారు. ఆమెని సెట్ బ్యాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసి కొంచెం మంచిగా ప్రొజెక్ట్ చేయడానికి ట్రై జేస్తున్నారా? ఈరోజు బాటమ్ 2లో పెట్టడం వెనకాల గూడా. సో, ఇంక ఓవర్‌గా ఎళ్తే నువ్వు ఎళ్ళిపోతావని ఒక హింట్ ఇచ్చారా? అటువంటప్పుడు జాగ్రత్తగా ఉంటది గదా! అన్నది నాకు అర్థమవుతుంది. అలా అని జెప్పి కొంతమంది ఒక క్వెషన్ అడుగుతున్నారు నన్ను. హ్మ్. ఆమెని ఈ వారం బాటమ్ 2లో ఉంచారంటే నెక్స్ట్ వారం గూడా ఇంకా ఎలాగో జనాలకి ఏమో బాటమ్ 2లో ఉందంటే డేంజర్ గదా! నెక్స్ట్ వీక్ తీసేస్తారు అని.
అట్లా అనుకునే ఛాన్స్ క్రియేట్ చేసాడు అక్కడ బిగ్ బాస్. ఏంటి? సంజన గారికి ఓటింగే లేదు అన్నది కొంచెం బయట ప్రపంచానికి చెప్పాలనుకున్నాడా? ఎందుకని? సంజన గారి ఇమ్మాన్యుల్ ఆప్షన్స్‌లో ఇమ్మాన్యుల్ నామినేషన్ అయినప్పుడు ఎంతో కొంత సంజన గారికి పడే ఓటింగ్ ఇమ్మాన్యుల్‌దే. ఇమ్మాన్యుల్ ఓటింగ్ పడినా గాని సంజన గారు అలా ఉన్నారంటే, ఇంక ఇమ్మాన్యుల్ ఓటింగ్ పడకపోతే సంజన గారు ఎళ్ళిపోతారా అనే ఒక ఈక్వేషన్‌ని డిరైవ్ చేయడానికి ఏమైనా ట్రై చేస్తుందా? ఆ సెన్స్‌లో కొన్ని క్వెషన్స్ అన్న పడ్డాయి నాకు. నేనేమంటానంటే ఇమ్మాన్యుల్ హెల్ప్ లేకపోయినా గాని, మిగిలినోళ్ళతో పోల్చుకుంటే సంజన గారికి బాగానే ఓటింగ్ ఉంది. సో, అంత ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా ఓటింగ్ ఉంది ఆమెకి. ఫస్ట్‌లో ఒక మీడియా కోర్ ఓటింగ్ ఉంది. ఎలిమినేషన్ జోన్‌లోకొచ్చి ఎలిమినేషన్ అయ్యే ఓటింగ్ అంతకంటే చాలా ఎలిమినేషన్‌ని దాటే ఓటింగ్ అయితే ఆమెకుంది. బట్ స్టిల్ ఇలా ఎందుకు చేశా అంటే అంతే. ఇప్పుడు ఇదేం కొత్త కాదు. రీతూ చౌదరి ఒకసారి బాటమ్ 2లోకొచ్చింది. ఒకసారి కళ్యాణ్ గూడా వచ్చాడు. సో, ఇవన్నీ జరిగాయే. సో, అట్లా అని నేను అనుకోవటంలా. ఈ వీక్ ఇలా పెట్టి నెక్స్ట్ వీక్ సంజనాని ఎలిమినేట్ చేయడానికి ఇదొక స్కెచ్ అని నేను అనుకోవటంలో. ఎందుకంటే సంజన లాంటి కంటెస్టెంట్‌ని ఉంచే ఛాన్సెస్ ఎక్కువ. సో, ఉంచాలి అంటే ఆమెకు ఓటింగ్ ఉండాలి. ఆ ఓటింగ్ గూడా ఉంది. అది. ఆ 2 కాంబినేషన్ ఆమెలో ఉన్నాయి గాబట్టి ఖచ్చితంగా ఉంటది నాకు తెలిసి. ఇక్కడ ఇమ్మాన్యుల్ ఎలా గేమ్‌ని అనలైజ్ చేసుకుంటాడో చూడాలిక్కడ. ఇక్కడ ఇమ్మాన్యుల్‌కి ఏమనిపిస్తది ఇప్పుడు, ఏంటి ఇంత డేంజర్ జోన్‌కొచ్చింది. నేను గూడా లేను గదా! అసలా నా ఓటింగ్ పడలేదా? అసలు ఇంతకీ నాకు ఓటింగ్ ఉందా లేదా? అన్నది గూడా వచ్చుండొచ్చు ఆయనకి. సో, మొత్తానికి కిచిడీ చేసేసాడు వీళ్ళని. ఆ తర్వాత ఆ! కెప్టెన్ ఈస్ మేకింగ్ సంజనాస్ ఇన్విజిబుల్ అంటే ఇక్కడ మళ్ళా ఓటింగ్ పెడతాడు వాళ్ళకి. ఇన్విజిబులా కాదని. దాంట్లో కూడా సగం సగం ఇస్తారు. తర్వాత ఇమ్మాన్యుల్ నువ్వు డెసిషన్ తీసుకో మీ అమ్మకి ఇన్విజిబుల్ ఉండాలా వద్దంటే ఇన్విజిబుల్ ఎసేస్తారు. ఎసేసాక ఆమె ఎవరితో మాట్లాడటానికి లేదు అన్నట్టు చెప్తారు. ఓకే. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడే సుమన్ దొంగతనాలు చేసేది, తనూజ దొంగతనాలు చేసేది, వీళ్ళు పానీపూరీలు తినేది ఇవంతా మంచి రీల్‌లాగా ఏస్తాడు. ఏశాక ఇమ్మాన్యుల్‌ని అడుగుతాడు తప్పెవరిదని. ఇమ్మాన్యుల్‌కి అప్పటికి గేమ్ అర్థమైపోయింది. ఏమంటాడు? "అబ్బే! వాళ్ళు తినటం తప్పులేదు సార్. వీళ్ళు సరిగ్గా చూసుకోవాలి స్టాల్‌ని" అంటాడు. సో, ఇంకోటేదో అడుగుతాడు. "అబ్బెబ్బే! వాళ్ళదే కరెక్ట్ సార్" అన్నట్టు అంటాడు. ఆయనకి అర్థమైపోయింది. ఎందుకొచ్చిన బాధ వాళ్ళదే కరెక్ట్ అన్నట్టు అంటే సరిపోద్దని. తర్వాత దివ్య సేఫ్ అయిపోద్ది. ఆ తర్వాత రాము సేవ్ అవుతాడు. రాము సేవ్ అవ్వంగానే తనుజ వచ్చి హగ్గిచ్చుకుంటది. హగ్గిచ్చుకొని చెప్పిద్ది. "సార్ వాడు నాకు తమ్ముడు లెక్క. వాడు ప్రతిసారి నామినేషన్‌లో ఉన్నప్పుడు నన్ను చేయబట్టుకొని అక్క నేను సేవ్ అవుతానా అంటాడు. సో, నేను గూడా వాడు కావాలని" అది క్లియర్‌గా కనపడింది. ఎందుకంటే వాళ్ళు నలుగురు ఉన్నప్పుడు తనూజ ఒకటేదో స్తోత్రం చదివినట్టు చదువుతా ఉంటది. నేను ఎవరి కోసమా అనుకుంటున్నా. అది రాము కోసమే. అది జెన్యూన్‌గా తెలుస్తుంది. తనూజ ఎందుకంటే ఎన్నున్నా వీళ్ళిద్దరికి ఒక చిన్న బాండ్ ఉంటది. తనూజకి, రాముకి. సో, రాము సేవ్ అవ్వంగానే వెంటనే పోయి హగ్ చేసుకుంటదనమాట అది. ఇంక దివ్య సేవ్ అయిపోయాక అక్కడున్న ముగ్గురిలో రమ్య గాని, సంజన గాని, సాయి శ్రీనివాస్ గాని, రాము గాని వీళ్ళలో పోల్చుకుంటే రామునే ఎక్కువ. సో, ఆబ్వియస్‌గా రాము సేవ్ అవ్వంగానే ఆమె హ్యాపీనెస్ చూపిస్తది. సో, "నువ్వు మధ్యలో వచ్చానన్నావు ఇప్పుడెందుకెళ్ళావంటే" ఆమెతోటి ఎక్స్‌ప్లనేషన్ ఇప్పిస్తాడు. రాము పట్ల గూడా నాకొక మంచి భావనే ఉంది అనే ఒక ఈక్వేషన్ గూడా డిరైవ్ అయిపోయిందక్కడ. సో, ఇవన్నీ తనూజాలో ఉన్న ఒక్కొక్కటి మనకి అన్‌ఫోల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు 'బిగ్ బాస్' అది. ఆ తర్వాత సాయి శ్రీనివాస్ తర్వాత సేవ్ అవుతాడు. ఇక్కడ ఒక డైలాగ్ కొడతాడితను. "నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇక ముందు మంచిగా ఆడతాను" అంటాడు. అంటే ఆయన తప్పులు చేశాడని ఆయన గ్రహించాడు. అయి తెలుసుకున్నాను అన్నాడు. ఆ తర్వాత ఇక్కడ లాస్ట్‌లో ఈళ్ళిద్దరు మిగులుతారు కదా! ఈళ్ళిద్దరు మిగిలినప్పుడు ఈ చిన్న చిన్న గేమ్స్ అయి పెడతారు. వాటిని స్కిప్ కొడదాం. పాటలు, గీటలు అయన్నీ. "ఇమ్మాన్యుల్ నీకు పవరాస్త్ర ఉంది. బట్ ఆ పవరాస్త్రాకి పవర్ అయిపోయింది. ఇంక నువ్వు చేయలేవు" అంటాడు. తర్వాత "తనూజ నీకొక అస్త్ర ఉందిప్పుడు. మాధురి అస్త్ర. కాకపోతే దాన్ని నువ్వు నెక్స్ట్ వీక్ నుంచి యూజ్ చేసుకోగలవు" అన్నట్టన్నాక, ఈ వీకు ఇప్పుడు నీకు లేదు. కాకపోతే ఎవరిని చేసేదానివి అంటే, నేను సంజన గారిని చేస్తాను అన్నట్టు అంటది. ఇక్కడ గూడా సంజన గారు, మాధురి సంజన గారు తనూజ మీదకి అగెనిస్ట్‌గా వెళ్ళకుండా కట్టడి చేయటానికి ఒక ఇది అనిపించింది నాకు. అంటే ఇదంటే అది 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 తనూజని తప్పట్టడానికి లేదు మనం. 'బిగ్ బాస్' అడిగిన క్వెషన్ ఇది. 'బిగ్ బాస్' అడిగినప్పుడు వీళ్ళిద్దరిలో ఒక పేరు చెప్పాలి. రమ్య అంటే ఎలాగో పడదు. అప్పుడు సంజన గురించి ఏం చెప్పిద్దంటే, సరే ఆమె నామినేషన్‌లో ఉన్నప్పుడు వాటి నుంచి బయటపడటానికో ఏమో అట్లా బిహేవ్ చేస్తది గానీ, ఆమె చాలా మంచి ఇదే అన్నట్టు చెప్తది. ఇంత చెప్పాక ముందలకాళ్ళకి బంధాలు. ఇంక సంజన రేపేదన్నా తనూజ ఎళ్ళిందనుకో అప్పుడది సంజనదే తప్పయిద్ది. మొన్న ఒక సాక్రిఫైస్ చేసింది. నిన్న గూడా మనసులో భావం చెప్పింది.
సో, ఇంత పాజిటివ్‌గా ఉంటే నువ్వేమో ఊరికనే తనుజ మీదకెళ్తున్నావు అన్నట్టొస్తది ఇక్కడ. సో, ఏ రకంగా చూసినా కొంచెం పాత్ క్రియేట్ చేసేసాడు తనూజకి ఈ ఎపిసోడ్‌లో. సో, అందరి విషయంలో రాము విషయంలో మీరందరూ తప్పర్థం చేసుకుంటున్నారేమో రాము మీద చికాకు పడిందని. రాము విషయంలో ఇంత లవ్ ఉంది తనూజకి. ఒక తమ్ముడిగా వాడు ఇది గావాలని. సో, కళ్యాణ్ విషయంలో జనాలేమనుకున్నా ఒక ఫ్రెండ్లీ బాండ్‌గా తనూజ ఉంది. గేమ్స్ బాగానే ఆడుతుంది. ఇట్లా చూపియడానికి ట్రై చేస్తున్నాడు. మీరిక్కడ గమనిస్తే ఆ గేమ్‌లో గూడా ఇమ్మాన్యుల్ హెల్ప్ చేయొచ్చు గదా! అంటది. చిన్నగా. నాకు మైండ్ పోయింది. అక్కడనేటప్పుడు ఇమ్మాన్యుల్ ఏం జేస్తాడు? తర్వాత నాకు సార్ బ్రీత్ తీసుకో, బ్రీత్ తీసుకో అనంగానే ఇప్పుడు పడిపోద్దనమాట. సో, ఇవన్నీ మనము చూడొచ్చు ఈరోజు. ఇంకేంటి? ఆ! సో, సంజన గారికి యూజ్ చేస్తానంటది. రమ్య ఎలిమినేట్ అయిపోద్ది గదా! ఇక్కడ మీరు గమనిస్తే ఒకవేళ ఇదే పవర్ అస్త్రం నీ దగ్గరుంటే లాస్ట్ టైము నువ్వు భరణిని సేవ్ చేసేదానివి గదా! అన్నట్టంటే యెస్ అంటది. ఆ పాయింట్ వచ్చింది గదరా! ఇదే ఈ పవర్ లాస్ట్ వీక్ ఉంటే నువ్వు బర్నీని సేవ్ చేసేదానివి గదా! అంటే యెస్ అంటది. నాకెందుకో ఇక్కడ కొడుతుంది తేడా. ఇక్కడ ఎందుకు కొడుతుందంటే ఇక్కడ తనూజ మాటలను తేడా కాదండోయ్ నేను చెబుతుంది. మళ్ళా మీరు తనూజ ఫ్యాన్స్ పెద్దానికి వచ్చేస్తారింక. నాకేమనిపిస్తుందంటే ఈ మాట అంది గదా! సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిట్యుయేషన్ క్రియేట్ అయితే ఎలా ఉంటదో చెప్తున్నానండి. జరిగిద్దని నేను అనుకుంటున్నానో లేదో తెలీదు గానీ, అసలు నామినేషన్స్ ఎలా ఉంటాయో ఏమో నాకు తెలీదు. ఇప్పుడు వచ్చినోళ్ళలో భరణి గూడా ఉన్నాడు. ఒకవేళ పొరపాటున మాధురి గారు గూడా ఉన్నారు. మాధురి గారు, భరణికి ఒకవేళ వాళ్ళిద్దరిలో ఒకరికి యూజ్ చేయాల్సిన సిట్యుయేషనొస్తే, సిట్యుయేషన్ అలా క్రియేట్ చేస్తే తనుజ ఎలా రియాక్ట్ అయ్యిద్ది? ఆ సిట్యుయేషన్ ఏమైనా క్రియేట్ అవ్వబోతుందా? ఎందుకంటే రేపు కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్సే నామినేషన్‌లోకొస్తే, వాళ్ళతో పాటు భరణి ఉంటే, అసలు ఈళ్ళలో భరణి ఉంటారో ఉండరో తెలీదు మనకి నామినేషన్‌లో. ఇక్కడిక్కడ మాధురి క్లోజ్ ఈమ. ఓకే. ఒక రకంగా మాధురి పవరే ఆమెకొచ్చింది. ఇక్కడ మాధురి క్లోజ్ అయిపోయింది ఉన్నవాళ్ళలో. అక్కడి నుంచి మళ్ళా నానొస్తున్నాడు. నానొస్తున్న సంగతి ఈ అమ్మాయికి తెలుసో తెలీదో. ఒకవేళ నీ దగ్గరుంటే భరణికి యూజ్ చేసేదానివి కదమ్మా అంటే యెస్ అని అంత పెద్ద స్టేట్‌మెంట్ ఇప్పించి అంతా ఇచ్చేసాక, రేపు లోపలికొచ్చాక అది భరణికి వాడిద్దా? మాధురికి వాడిద్దా? భరణికి, మాధురికి వాడాల్సిన సిట్యుయేషన్ వస్తే ఎటు నిలబడిద్ది తనూజ అనేదేమన్నా ఒక టెస్టింగ్ పాయింట్ కింద పెడతాడా? రే బాలరాజు! నువ్వెక్కువ ఆలోచించావురా! ఇంత అద్దురా! సింపుల్‌గా ఆమెకది ఇచ్చింది. ఆళ్ళేదో రీతు ఏదన్నా బాధలో ఉంటే, రీతు ఏమన్నా లాస్ట్‌లో ఉంటే రీతుని సేవ్ జేయటానికి అనేవాళ్ళు గూడా ఉన్నారు. సో, వాళ్ళ పాయింట్ గూడా ఒక పాయింట్ అట్లా గూడా బెట్టుకోవచ్చు మనం. ఏందంటే 'బిగ్ బాస్' ఇప్పుడు రీతు పక్కన ఎవరన్నా అసలు తనూజ అంటే నచ్చనోళ్ళని ఒకరిని బెట్టి ఈళ్ళిద్దరిని సేవ్ జేయమన్నారనుకో రీతుని ఖచ్చితంగా సేవ్ జేసే అవకాశం ఉంది. రకరకాలుగా వాడొచ్చబ్బా! ఈ అస్త్రాలేంటో లీకులోకే అస్త్రాలు. ఏం అస్త్రాలో ఇదేందో అసలు ఎలిమినేషన్ తీసుకొచ్చి ఈళ్ళ చేతుల్లో పెడుతున్నారు. ఒక అస్త్రం పోయిందనుకుంటే మళ్ళా ఆ అస్త్రానికి ప్రాణం పోసి, ప్రాణప్రతిష్ఠ చేసి, ఒక ముద్దలాగా తయారు చేసి, ముద్దలో నుంచి ప్రాణవాయువుని తెచ్చి, ఆ ప్రాణవాయువుని వేరే వాళ్ళకిచ్చి, వేరే వాళ్ళ ప్రాణం తీయమంటున్నారు. ఓహ్ మై గాడ్! సీజన్ 9 అది మ్యాటరు. సో, తనూజకి నెక్స్ట్ వీక్ ఇంకొక పవర్ ఉంది ఎలిమినేషను. తనూజ చేతిలో ఎలిమినేషన్ ఉంటది నెక్స్ట్ వీక్. అది మ్యాటర్. అదిదా మ్యాటర్. ఆ తర్వాత రమ్య ఎళ్ళిపోద్ది. ఎవ్రి వీక్ నామినేషన్‌లు ఇయన్నీ ముందే చెప్పేసాను. చాలా గ్రేస్‌ఫుల్‌గా ఎళ్ళింది ఆ అమ్మాయి. సో, 13 మెంబర్స్‌లో ఒక 5 మెంబర్స్ ఉన్నారు గదా! వాళ్ళని ట్రాష్ క్యాన్‌లో ఎవరెవరినేస్తావు అన్నప్పుడు ఫస్ట్ కళ్యాణ్. అస్సలు మెచ్యూరిటీ లేదు. కుండ బద్దలు కొట్టిద్దబ్బా ఈ అమ్మాయి. అంటే అసల ఆలోచించేటప్పుడు ఎదుటోళ్ళు ఏమంటారు ఏం లేవు. స్ట్రెయిట్ అంతే. నో ఫిల్టర్స్ నథింగ్. మెచ్యూరిటీ లేదు సార్. ఇమ్మెచ్యూర్. డిమాండ్ పవన్ ఏదైతే ఇమ్మెచ్యూర్ అన్నాడో అది అదే చెప్పింది. మెచ్యూరిటీ లేదు సార్. నిబ్బా నిబ్బిలాగా బిహేవ్ చేస్తాడు. ఇప్పటికి ఆ కాలేజీలో ఫస్ట్ టైమ్ ఏదో లవ్‌లో పడితే ఉంటారు చూసారా? అట్లా ఉంటది ఆయన బిహేవియరు. ఆ! ఇంకొకటి తనకసలు మాట్లాడటం రాదు సార్. క్లియర్‌గా అతను నామినేషన్ పాయింట్స్ చూస్తే అర్థమైపోతుంది గదా! కన్‌ఫ్యూజ్డ్‌గా మాట్లాడతాడని అన్ని పాయింట్లు చెప్పింది. ఆ తర్వాత దివ్య. సార్ స్టార్టింగ్ నుంచి ఒక్క పర్సన్‌తోనే ఉంది. భరణి గారు ఎప్పుడైతే ఎళ్లారో అక్కడ ఊరుకూరుకనే కోపం తెచ్చుకుంటుంది. ఊరుకూరుకనే హెసిటేట్ అవుతుంది. 100% అబ్జర్వేషన్ ఇది. మనం చాలా సార్లు అబ్జర్వ్ చేసాం. ఇక్కడ రమ్య చెప్పే పాయింట్ చూడండి. అంటే ఆమె నోరు కొంచెం ఇదై ఎళ్ళిపోయింది అయి తప్పితే ఆమె హౌస్‌లో ఉన్నప్పుడు గూడా కళ్యాణ్ మీద పెట్టిన పాయింట్‌లయితేనేమి, తనుజ మీద పెట్టిన పాయింట్‌లయితే బయట అందరూ మాట్లాడుకున్న పాయింట్‌లే. బయట రివ్యూర్లు, ఇన్‌స్టాగ్రామ్సు, హోస్టు అందరూ చెప్పిన మాటలే అవి. ఆ తర్వాత మాధురి గారి గురించి గూడా నువ్వు బండాలు అంటావు గాని, నువ్వే బంధాల్లో పడిపోయావన్నది కూడా ఆమె చెప్పిన కరెక్ట్ మాటే. కాపోతే
ఆ మాట అన్న ఆమె మళ్ళా మాధురితో బంధం కుదుర్చుకునేసరికి కొంచెం కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ లాగా అనిపించింది. కానీ ఆ అమ్మాయి స్టేట్మెంట్స్ చాలా వరకి కట్టే, కొట్టే, తెచ్చేలాగా ఉన్నాయి. కొంచెం మాట్లాడే పద్ధతులకి హర్టింగ్ అనిపిస్తుందేమో గానీ, మాట్లాడిన విషయాల్లో భావం మాత్రం కరెక్టే. దివ్య. తర్వాత తనూజ. విషయం కంప్లీట్‌గా తెలుసుకోదు సార్. తెలుసుకోకుండా వేరే ఎవరన్నా జెప్పేస్తే గట్టిగా నిజమని నమ్మిద్ది. సో, అసలు ఏం జరిగిందనేది చెప్పదు. తెలుసుకోదు. ప్రాబబ్లీ నా విషయంలో అలా ఎవరన్నా వచ్చి చెప్పారేమో ఆమెకి. అందుకే నన్ను మ్యానిప్యులేటర్ అనుకుందేమో అన్నట్టు చెప్తది. తర్వాత గౌరవ్. రాక్షసుడు సార్. చెప్పిన మాట ఇండు. ప్రతిదీ ఆడే గెలవాలనుకుంటాడు. అమ్మో! చిన్న ఇగో గూడా ఉంటది గేమ్‌లో అంటే, గెలవాలనే గదమ్మా గేమ్ ఆడేదన్నట్టు నాకు గెలవాలనుకోవటం వేరు సార్. ఒక టీమ్‌లో సపోజ్ ఇప్పుడు మేమిద్దరం ఒక టీమ్‌కి ఆడుతున్నా, మా ఇద్దరిలో గూడా ఆడే గెలవాలనుకుంటాడు. నా వల్లే గెలుపు రావాలనుకుంటాడు. అంత సెల్ఫిష్ అదే అంత ఇగో ఉంటదన్నట్టు చెప్తది. ఆ తర్వాత డిమాండ్. దీన్ని నాకు తెలుసు సార్. సో, నీ గేమ్ నువ్వు ఆడు. ఓవర్ హెల్ప్ చేయకు. ఎమోషనల్ అసలు ఎక్కువ అవ్వకు అన్నట్టు చెప్తది. తర్వాత బిగ్ బాస్ వచ్చి బిగ్ బాస్ బాంబ్ ఇయమంటే వాష్‌రూమ్స్ అనేయి రీతూకిస్తున్నాను సార్ అంటే, ఓకే. వాష్‌రూమ్ రీతూకొచ్చేస్తది. ఇన్విజిబుల్ నోడ్ మోడ్‌లోకి ఇక నుంచి సంజన వచ్చిందని చెప్తారు ఇమ్మాన్యుల్ తోటి. అది. ఇక నుంచి ఏం మాట్లాడటానికి లేదు. ఇది మ్యాటర్. ఆ! ఈరోజు ఇది జరిగింది. ఆల్రెడీ ఇంక ప్రోమోలు, గీమోలు బయటోళ్ళొచ్చేసారు. ఇంకా ఆల్రెడీ టాక్స్ అవుతున్నాయి. ఇయన్నీ జూడాలి. కథలు చాలా ఉన్నాయి. కథలు చాలా చెప్పుకుందాం మనం. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. ఈ కథలన్నీ చెప్పుకునే ముందు మీరు జేయాల్సిన పని ఒక చిన్న లైక్. ఓకే. మీ లైక్ నా వీడియోని ముందుకు తీసుకెళ్ళగలదు. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.